BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. రండి సార్, దయచేయండి. అమ్మా, నీ కుమారరత్నం రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు, సంపాదించి తెస్తాడన్నావే, ఇదిగో ఎలా వచ్చాడో చూడు. తాగి తందనాలాడుతూ. అలా చూస్తావేంటమ్మా? జీతం ఏం చేస్తాడు అడుగు. ఓరే మూర్తి, ఉద్యోగం చేస్తున్నానన్నావే, ఏదిరా నీ సంపాదన? జగమే మాయా బ్రతుకే మాయా. విన్నావా అమ్మా వేదాంతం? అంతా వాడి కర్మ, నా తల రాత. దేవుడు రాసింది కాదమ్మా, మనం చేతులారా రాసుకుంది. అమ్మా, ఈ సంసారం బరువు బాధ్యతలు మోస్తాను, కానీ ఇలాంటి ఆబోతులు మేపడం నా వల్ల కాదు. అంటే ముందు వాడిని బయటికి వెళ్ళమని. సరితా, ఈ తలరాతల్ని కొంతకాలం దూరంగా ఉంచి చూడు, ఈ ఇంటి రాతే మారిపోతుంది. ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఎందుకండి ఈ ఇంట్లో ఉన్నారు? నేను సరే పాపిస్తుదాన్ని, మీ ఇల్లాలి అంటోందే, ఇంకా ఉండాలా? ఎవరు ఆపకూడదు. కన్న తల్లి ప్రేమను కంచంలో పెట్టి అందిస్తున్నావా? అమ్మా, తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పది, దానికి ఈ కిటికీ చాలదు. అన్నం కలిపి చేతిలో పెట్టు, లేకపోతే నోటికి అందివు. చిన్నప్పుడు ఎప్పుడు తినిపించావో ఏమో. వదినా, వదిన ఎక్కడా? ఇక్కడే పడుకొని ఉండాలి. వదినా, వదినా వస్తున్నా. బాబు ఏడుస్తున్నాడు, వినపట్టలా? వస్తున్నానమ్మా, ఇదిగో వస్తున్నా. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి దాహం తీర్చడానికి ఒక తల్లి, కామదాహం తీర్చడానికి ఒక పెళ్ళాం. ఛీ, సిగ్గులేని జన్మ. సరిత, మీ అన్నగారు ఎందుకు కొరగాని వారు కావచ్చు, ఎన్నైనా చెడ్డ అలవాట్లుండొచ్చు, కానీ ఈనాటి వరకు ఆడవాళ్ల విషయాల్లో వేలెత్తి చూపేది ఏదీ లేదు. ఆయనలో ఒక్క సుగుణమైన మిగలాలి, అది కాపాడడానికే నన్ను నేను యంత్రంగా మార్చుకున్నాను.
అంతేకాని నువ్వన్న దాహం మాత్రం నాకెప్పుడమ్మా. ఎప్పుడు వచ్చావమ్మా? ఏం ఇక్కడ పడుతున్నా? భోజనం చేసావా? ఏం అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వన్నట్టు ఒక చాప్టర్ అయిపోయింది, ఇంకో చాప్టర్ మొదలైంది. ఏమిటి నువ్వనేది? నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తున్నట్ట. అంటే? ఓ మై గాడ్, డీటెయిల్స్ డీటెయిల్స్ డీటెయిల్స్. ఈ పెద్దవాళ్ళతో వచ్చిన గొడవే ఇది, అన్ని వివరంగా చెప్పాలి. పటాపట్. ఇంతవరకు ఫ్రెండ్షిప్ లో వెళ్ళాం, ఇప్పుడు లవ్ షిప్ లో వెళ్తున్నాం. దట్స్ ఆల్. చంద్ర, నువ్వు చెప్పే షిప్పులు నాకేమీ అర్థం కావటం లేదు. బాయ్ ఫ్రెండ్ ఏమిటి, ప్రేమించుకోవడం ఏమిటి? నాకేదో భయంగా ఉంది. నీకు త్వరగా పెళ్లి చేసేయాలమ్మా. వద్దు మమ్మీ, వద్దు. ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. పెళ్లితో ప్రేమ స్టాప్ అన్నారు. అనుభవించని మమ్మీ, ఈ ప్రేమేమిటో, దీని రుచేమిటో అనుభవించని. సరిత, భారతి మామగారు వచ్చారమ్మా. భర్త లేని భారతికి ఇంకా మామగారేంటమ్మా? మాజీ మామగారను. తప్పమ్మా, అలా అనకూడదు. భర్త పోయినంత మాత్రాన బంధుత్వాలు పోతాయా? మరింకే, కాఫీ టిఫిన్ ఇవ్వు. ఇచ్చాను, నువ్వు ఒకసారి అలా వస్తే. నేనా? ఎందుకు? ఇంటికి వచ్చిన వాళ్ళను పలకరించడం మర్యాదమ్మా. ఆ మర్యాదలన్నీ నువ్వు చేసావుగా. నువ్వు చేస్తే ఏమీ అరిగిపోవు. మర్యాదలేనా? చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, కాస్త నవ్వు ముఖంతో వెళ్ళమ్మా. ఈ ముఖం చాలా. నమస్కారం. నమస్కారం అండి భారతి మామగారు. భారతి విషయం తలుచుకుంటేనే బాధగా ఉంది. న్యాయానికి ఆ అమ్మాయికి ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చి ఉండకూడదు. వచ్చింది, వచ్చిందాన్ని మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాం, కానీ వీలు కావడం లేదే. ఎలా వీలవుతుంది? అప్పుడప్పుడు మీరు వచ్చి జ్ఞాపకం చేసిపోతూ ఉంటారుగా. రేపు భారతి భర్త పుట్టినరోజు. అలాగా? ఆయన పోయిన రోజే మాకు జ్ఞాపకం. వాడు ప్రతి ఏడు తన పుట్టినరోజున పేదలకు అన్నదానం చేసేవాడు. వాడు పోయిన తర్వాత కూడా నేను వాడి జ్ఞాపకార్థం అలానే చేశాను. కానీ ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే మానేయండి. అక్క, ఒక్క నిమిషం. అక్క, మావగారికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించు. 100 రూపాయల? ఎందుకు? అన్నదానానికి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేది దానం, అన్నదానం. ఇది అడుక్కు తిన్నాం. అయ్యో అరవద్దక్క. నాకేం అర్థం కావటం లేదమ్మా. అసలు నీకు భర్త లేనప్పుడు ఈ అన్నదానాలు, ఆడంబరాలు ఎందుకు? ఇవన్నీ శవాలు ఇచ్చేసి అలంకారాలుగా. అక్క, నువ్వు నాకేం ఊరికే ఇవ్వనక్కర్లేదు, అప్పుగానే అడుగుతున్నాను. ఏమిటి అప్పా? అప్పుగా అడుగుతున్నావా? కావాలంటే లెక్క రాసుకో. అయితే ఇన్నాళ్ళు నేను చేసిన దానికంతా ఎక్కడుందే లెక్క? ఏమిటే లెక్క? సరేనమ్మా, అప్పుగానే ఇస్తాను. చెమటోడ్చి సంపాదించిన డబ్బు నేను చెమటోడ్చే తీరుస్తాను అన్నది చేసి చూపించాలి. తప్పకుండా చేస్తుందమ్మా. దాని మీద ఎవరికి దయలేకపోయినా ఈ ఊళ్ళో వాళ్ళకుంది. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, పెళ్లి బట్టలు కుడితే నెల రోజుల్లో నీ అప్పు తీరుస్తుంది. అవునక్క, ఈ విధవకు ఈ నెల ఎన్ని పెళ్లిళ్ళున్నాయో తెలుసా? సరిత, ఇది మా రెస్ట్ హౌస్. వేసవుల్లోనూ సెలవుల్లోనూ ఇక్కడికి వస్తుంటాం. రా, మా అమ్మకి పరిచయం చేస్తాం. తిలక్, కాబోయే అత్తగారు రాబోయే కోళ్ళు తొలిసారి కలుసుకుంటున్నారన్నమాట. ఇదిగో, కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడి మా అమ్మను గాబరా పెట్టకే. అది ఆమె మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. కమాన్. సరిత, పేరు చాలా బాగుంది. ఇంకేం బాగాలేదంటారు? నువ్వు ఇలా పెళ్లి గురించి వాయిదారు వేయటం ఏమీ బాగుండలేదు. ఏం చేయమంటారు? పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఏమా, మా అబ్బాయికి ఏం తక్కువ? చదువు లేదా, రూపం లేదా? అన్నీ ఉన్నాయి.
ఓర్పు ఒకటే తక్కువ. అంటే మాది పెద్ద కుటుంబం, నాకు చాలా బాధ్యతలున్నాయి. నేనొక్కతిని సంపాదించి ఆ బాధ్యతలను నెరవేర్చాలి. ఆ తర్వాతనే పెళ్లిని గురించి ఆలోచించాలి. దాంతే ఉందమ్మా, పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఆ బాధ్యతలను నెరవేర్చుకోవచ్చుగా. కోడలు సంపాదించి పుట్టింటికి పెట్టడం ఏ అత్త ఒప్పుకోదు. ఇప్పుడు అమ్మగా ఈ మాట అంటున్నారు, పెళ్ళైన తర్వాత మీరు అత్తగారే అవుతారుగా. సరితే తప్పుగా అనలేదుగమ్మా. కూర్చోమ్మా, కూర్చో. వెళ్దామా తిలక్? ఏమిటంత తొందర? అమ్మ ఇంకేమన్నా అడుగుతుందేమో. ఇదేమి ఇంటర్వ్యూ కాదుగా, అడగడానికి చెప్పడానికి. వెళ్ళొస్తానండి. సరితా, తిలక్, ఏమిట్రా ఇది? కొంచెం కూడా మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడుతుంది. పెళ్లి కాకముందు ఇంత గర్వం ఉండకూడదు. పెళ్లి కాకముందు గర్వం ఉండొచ్చు గాని గర్భం ఉండకూడదు. ఏరా, ఇంత నిప్పులా ఉందే, నిజమేనా నువ్వు పెళ్లి చేసుకుంటావు? అమ్మ దగ్గర కూడా ఏమిటి అనిపించారట? పుట్టుకతో వచ్చిన బుద్ధి, ఏం చేయమంటారు? మార్చుకోవాలి. అసలు నీకు ఆశలుంటూ ఉంటే అవి నెరవేరాలనుకుంటే. అందరూ నా మాటల్లో లేనిది కూడా అపార్థం చేసుకుంటారు, కానీ నా మనసులో ఏముందో ఒక్కరూ అర్థం చేసుకోరు. నిజమే, నీ మనసులో ఏముందో నాకే అర్థం కావట్లేదు. పోనీ నీ కళ్ళల్లో ఏముందో